శ్రీమాత్రే నమః. ఇక లలితా సహస్రనామాలలోని 3వ నామం శ్రీమత్ సింహాసనేశ్వరీ. నమస్కారం చేసుకునేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అని నమస్కారం చేసుకుంటాం. దాని అర్థం ఏమిటి? పంచభూతాలను అధిష్ఠించింది, పంచభూతాలని ఆసనంగా చేసుకున్నటువంటిది అన్నమాట. అలాగే సింహరాశిని కూడా అధిష్ఠించినటువంటి కన్యగా కూడా అర్థం వస్తుంది. ధర్మాసనాన్ని కూడా అధిష్ఠించినటువంటిది, హృదయానికి కూడా అధిష్టాన దేవత. ఈ ప్రళయంలో సమస్త విశ్వాన్ని తనలోకి లయం చేసుకునేటటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి. అంటే హృదయమే కదా ధర్మాన్ని ప్రబోధించేది. మనం ఏం చేస్తున్నాం? అంతరాత్మ ప్రబోధానికి కాకుండా మనం ఇతరులకు లొంగిపోయి మాట్లాడుతున్నాం డిప్లొమాటిక్గా. కానీ అంతరాత్మ ఒకటి ప్రబోధిస్తోంది, దాని మాట వినుకోకుండా మనం వేరే వాళ్ళ మాటల యొక్క ప్రలోభాలకు లొంగిపోతూ ఉంటాం. కాబట్టి హృదయమే ధర్మాన్ని ప్రబోధిస్తుంది, హృదయ క్షేత్రమే ధర్మక్షేత్రం కూడా అవుతుంది. అందుకని మనలో ధర్మాసనాన్ని అధిష్ఠించేదని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. పంచ ప్రణవాలంటే శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు పంచ ప్రణవాలు. పంచదిక్కులేవి మామూలుగా 4 దిక్కులని చెప్పుకుంటాం, కానీ ఊర్ధ్వ దిక్కును మనం మర్చిపోతూ ఉంటాం. పూర్వ అంటే ఉత్తరం, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ. పంచభూతాలంటే ఏమిటి? పృథివీ, ఆపస్తేజో, వాయురు, ఆకాశాలు. పంచముఖములు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు. పంచప్రేతములంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి అధిష్ఠించిందని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సింహాసనం అంటున్నాం కదా. సింహాసనానికి కింద 4 వైపులా 4 కాళ్ళు ఉంటాయి. పై భాగాన శృంగం ఉంటుంది, కింద కాళ్ళు పృథివీ, ఆపస్, తేజస్సు, వాయువులను సూచిస్తే ఈ 4 భూతాలు ఉత్పన్నమవడానికి కారణమైన ఆకాశాన్ని శృంగం సూచిస్తుంది. అంటే సింహాసనం ఈ పంచభూతాలను తెలియజేస్తుంది అన్నమాట. అంటే ప్రకృతి అండ్ అమ్మవారిని మనం ప్రకృతితో అంటాం కదా. అమ్మవారంటే ప్రకృతి, ప్రకృతి అంటే అమ్మవారు. ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమే కాబట్టి సింహాసనేశ్వరి అంటే పంచభూతాలను అధిష్ఠించిందని కూడా అర్థం వస్తుంది. ఇంత విస్తృతమైనటువంటి అర్థం ఉందన్నమాట ఈ సింహాసనేశ్వరి అనేటటువంటి పదాన్ని. కాబట్టి ఎవరైనా సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ నామాన్ని కనుక చెప్పించినట్టయితే మంచి ఒక నాయకుడు పరిపాలన దక్షత రావాలి అంటే అటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినట్లయితే ఆ నాయకుడి యొక్క పాలనా దక్షత ఒక ప్రజానురంజకంగా ఉంటుంది, శ్రీరామచంద్రుడి పరిపాలనలాగా. కరెక్ట్గా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇంతవరకు చెప్పబడినటువంటి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసరీశ్వరి అనేటువంటి నామాలు కనుక పరిశీలిస్తే మాత, రాజ్ఞి, ఈశ్వరి అనే పదాలు వరుసగా సృష్టి స్థితి లయకార కృత్యాలను సూచిస్తాయి. చాలామందికి అధికార దాహం ఉంటుంది. ఇప్పుడు చూడు, పరిపాలించే వాళ్ళందరికీ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే వెనక మన బుగ్గకారులు కుయ్యి కుయ్యి కుయ్యమంటూ రావాలని, వాళ్ళ వెనక కొంతమంది గన్మ్యాన్లు పరిగెడుతూ అలా హోదాను అనుభవించాలనేటువంటి ఒక కాంక్ష ఉంటుంది వాళ్ళకి. అధికార కాంక్ష, హోదా మీద ఒక రకమైనటువంటి ఒక ప్రేమ, ఒక ప్యాషన్. అవునా? అలా కాకుండా కనుక ఆ సింహాసనానికి ఒక రకమైనటువంటి ఒక గౌరవాన్ని తెప్పించాలి, ఆ సింహాసనం మీద ప్రజానురచకంగా పరిపాలించాలి అనేటువంటి సద్భావన కలిగిన వాళ్ళు శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన అనే నామాన్ని కనుక న్యాసం చేసుకుని జపించినట్టయితే అటువంటి గొప్ప పదవి లభిస్తుంది వాళ్ళకి. అర్థమైందా? అందుకని ప్రతి నామానికి కూడా ఒక ప్రయోజకత్వం ఉన్నది. అమ్మవారి యొక్క ప్రతి నామానికి కూడా మనం కనుక భక్తి శ్రద్ధలతో దానిని న్యాసం చేసుకుని కనుక జపిస్తే ఆ కోరుకున్న వారికి కోరుకున్నంతగా ఇస్తుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?